చూసి ఫ్యాన్ ఆన్ చేయాలి కదా, నేను చూడు ఎలా ఎగిరి వెళ్ళిపోయాను. ఇందులో కోపడ్డానికి ఏముంది? నువ్వు చిలకవి కదా, అందుకే ఎగురుతావు. చెప్పండి, మీకేం కావాలి? బ్యాటరీ రిపేర్ అయిందా? లేదు, బ్యాటరీ బానే ఉంది, టీవీ రిపేర్ అయిపోయింది. అంతే కదా, ఏంటని చూస్తాను. బ్యాటరీ బానే ఉందా? టీవీలో బ్యాటరీ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? అరే పోపెట్, ఇదిగో వీడి బ్యాటరీ పాడైపోయింది. అంటే బ్యాటరీ పాడైపోయింది అంటాం అతని ఊత పదం. చూడండి, మా టీవీ రిపేర్ అయిపోయింది. అరే, టీవీకి ఏమైంది? బ్యాటరీ రిపేర్ అయిందా? కొంచెం దూరం వచ్చిందిలే, అప్పుడప్పుడు దగ్గు కూడా వస్తుంటుందిలే. అరే టీవీ రావడం లేదో తీసుకొచ్చామయ్యా, అర్థమైందా? నిన్న రాత్రి టీవీ ఆఫ్ చేసాం, ఆ తర్వాత పిక్చర్ రాలేదు. అరే, టీవీ ఆఫ్ చేస్తే పిక్చర్ ఎలా వస్తుంది? టీవీ ఆన్ చెయ్యాలి. బ్యాటరీ రిపేరా? మేము అదే చెప్తున్నాం. పొద్దున ఆన్ చేస్తే టీవీ ఆన్ అయింది, కానీ అందులో బొమ్మ రావడం లేదు. ఆగండి, చూస్తాను. ఆ? నేను చూడనా? ఎందుకు? ఎందుకంటే ఇది మా టీవీయే కదా. ఆ? అరే ఇది కాదు, ఆ వైర్ని తీసి రిపేర్ చెయ్యి. కానీ ఆయన్ని డిస్టర్బ్ చేయకు, నువ్వు బయటికి రా, ఆయన పని చేసుకోనివ్వు. ఆ? 18,000 ఖర్చు అవుతుంది. పిక్చర్ ట్యూబ్ ని మార్చాలి. బ్యాటరీ రిపేర్ అయిందా? బ్యాటరీ బాగోకపోతే పిక్చర్ ట్యూబ్ ఎందుకని పాడవుతుంది? ఈయనకేమీ తెలియడం లేదు. 18,000 అడుగుతున్నారు. మనం వేరే కొట్టుకు వెళ్ళి చూద్దాము. నువ్వేం చేస్తున్నావు? టీవీ రిపేర్ చేయడానికి చూస్తున్నాను. కానీ నీకు టీవీ రిపేర్ చేయడం రాదు కదా. నీ దగ్గర టీవీ రిపేర్ చేయడానికి 18,000 ఉన్నాయా? లేదే. అయితే నన్ను ట్రై చెయ్యనివ్వు. ఆ? ఇక్కడే ఏదో సమస్య అనుకుంటాను. అని చూసి పనిచేయి. ఆహా, అదే చేస్తున్నాను. అరే టీవీ బాగైపోయింది. జోర్దార్, టీవీలో నువ్వు తెలుస్తున్నావు. ఏ గాడిదా, టీవీలో కాదు, టీవీకి ఇటువైపు ఉన్నాను కాబట్టి కనబడుతున్నాను. ఓ, అంటే దీనికి అర్థం టీవీని మనం రిపేర్ చేయలేము. మనం ఇరుక్కుపోయాం. మేడం ఎప్పుడైనా రావచ్చు. వచ్చేస్తారు కదయ్యా, వచ్చేసారు. ఎనీ టైం. మేము సిద్ధంగా ఉన్నాము జోర్దార్. నువ్వు వెళ్ళి త్వరగా తలుపు తెరువు. అరే, టీవీ ఏంటి ఎక్కడికి వచ్చింది? గోడలో అతుక్కున్న టీవీ చూసి ఒక బోర్ అనిపించింది. బోరు మాకు బాగా బోర్ కొట్టింది. బోర్. ఎనీ డౌట్స్? సర్లే, ఇప్పుడు నా ఫేవరెట్ షోకి టైం అయిపోయింది. ఇదిగో కోటలో, ఈ రోజు నువ్వు వండిన కాకరకాయ కూర అచ్చు నీ మొహంలో అసహ్యంగా ఉంది. అవును, ఈ రోజు మార్కెట్ లో మీలాగా నల్లగా ఉండే వంకాయ దొరకదు. నీకెంత ధైర్యం? నువ్వు మీ అత్తనే ఎగతాలు చేస్తావా? కత్తి తీసుకుని నన్ను పొడి చేయి. కత్తి ముల్లంగి మీదే పడ్డది, అది కూడా వండి మీకే ఇచ్చాను. పప్పు ఇంటికి రానివ్వు, ఈ రోజు నీ సంగతి ఎంతో తేలుస్తాను. అది సరే, ఈ పప్పు ఎవరు? ఉన్నాడు. పప్పునే నా కొడుకో, మర్చిపోయావా? అతనే నీకు మొగ్గుడు. ఆలు పరోటా పెరుగుతో కలుపుకొని తిన్నాను. మీ SMS చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చాను. పని పాట లేని వాళ్ళు టీవీ సీరియల్ చూస్తారు, నాలాంటి వాళ్ళు న్యూసే చూస్తారు. చప్పట్లు కొట్టండి, నేను ఛానల్ మారుస్తాను.
ఇదిగో చూసుకోండి, న్యూస్ ఛానల్ మార్చాను. బాగా నిద్ర పట్టాలంటే నిద్ర మాత్రలు వేసుకోండి. యాంకర్ ని చూసి మీరు సందేహపడకండి. ఓహో, ఈ ప్రోగ్రామ్ యాంకర్ ని మార్చేశారు. ఇంకా ఏం బాగుంటుంది? మీకు ఇక్కడ చాలా బోర్ కొడుతుంది. రండి బయట డిన్నర్ కి వెళ్దాం. కూడా ఇక్కడ బోర్ కొడుతోంది. నిద్రలో ఉన్న వాళ్ళు కూడా నిద్ర లేవాలంటే అయ్యి జోర్దార్, నువ్వు కుస్తీ ఛానల్ పెట్టు. ఆహా, అలాగే. ఇదిగో మార్చేస్తాను. ఇదిగో చూసుకోండి, కుస్తీ ఛానల్ పెట్టాను. మురికి పడిన షర్టుని ఉతికేదానికి వేశాను. ఇక్కడ ఒకడు ఇంకొకడిని ఉతికి ఆరేశాడు. చప్పట్లు కొట్టండి. ఏంటి చప్పట్లు కొట్టేది? రండి వెళ్దాం, బయటికి వెళ్దాం రండి. నాకు బాగా బోర్ కొడుతుంది. ఎనీ డౌట్స్? ఓహో, ఏమైంది నీకు? ఈ రోజు ఆకలేస్తుందని అంటున్నావు? నాకు ఆకలిగానే ఉంది. ఓ మిత్రులారా, కాస్త క్రికెట్ చూసి ఆ తర్వాత వెళ్దాంలే. కాస్త సరిగ్గా ఆలోచించి అడగొచ్చు కదా, ఇద్దరం కలిసి ఎలా క్రికెట్ ఆడతాము? ఓ నాకు అది కావాలి. నాకు అది బాగా నచ్చింది. నాకు అది కావాలి. ఏం కావాలి సార్? ఓ ఆరెంజా సార్? అది కాదయ్యా. అరే ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నాకు ఆ కలర్ఫుల్ గా ఉండే పీతలు కావాలి. బ్లూ పీత, గ్రీన్ పీత, ఆరెంజ్ కలర్ పీత. వీటన్నిటిని తీసుకువెళ్ళి నా ఐలాండ్ అక్వేరియం లో పెడతాను. నా బాసునే కొడతావా నువ్వు? నేను కొంచెం టెన్షన్ పార్టీ. త్వరగా వెళ్ళి దాన్ని పట్టుకుని రండి. ఇప్పుడే వెళ్ళి పట్టుకొస్తాం. ఏంటి, ఏం చేస్తున్నారు? నీకు కనిపించడం లేదా? వాళ్ళు మనల్ని పట్టుకోవడానికి వస్తున్నారు. పారిపోండి. ఏ సోదరా, 6 నెలలుగా ఎక్సైజ్ చేస్తున్నావు, కానీ నువ్వు ఎప్పట్లానే ఉన్నావు. నా పేరుని చెడగొట్టేస్తావు నువ్వు. అన్నయ్య, అన్నయ్య, పెద్ద పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ సోదరా, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బాగా ఊపిరి పీల్చు. అన్నయ్య, మా ప్రాణాల మీదకి వచ్చి పడుతుంటే మీరు ప్రాణాయామం చేయమంటున్నారు. ఏమైంది? అన్నయ్య, నేను నా మిత్రులు బీచ్ లో పార్టీ చేస్తున్నాం. ఇద్దరు ఎత్తుకెళ్ళడానికి వచ్చారు. హే, అబద్ధం చెప్పకు. ఎవరైనా అసలు బీచ్ ని ఎత్తుకెళ్తారా చెప్పు? కాస్త మట్టి తీసుకువెళ్ళి ఉంటారంతే. అరే, బీచ్ ని కాదు, నా స్నేహితుల్ని తీసుకెళ్లిపోయారు. అయితే నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా. బీచ్ పార్టీ కంటే యార్డ్ పార్టీ ఇంకా చాలా బాగుంటుంది. చివింగ ముందా? అది నా దగ్గరే ఉంది. దాన్ని నోట్లో వేసుకుని నవ్వులు కాసేపు మాట్లాడుకుంటా ఉంటాం. కిట్కేట్, కొంచెం నిదానంగా చెప్పు, అసలు ఏమైంది? బయట దేశం నుంచి మా స్నేహితులు రీయూనియన్ కోసం వచ్చారు. ఇద్దరు మనుషులు వచ్చారు, నా మిత్రుల్ని తీసుకువెళ్ళిపోయారు. అందులో ఒకటి గ్రీన్, ఇంకోటి బ్లూ. అయితే నువ్వేం చేసావు? అందరిని ఎత్తుకెళ్ళేటప్పుడు తను ఏం చేసి ఉంటాడు? పార్టీని సగంలోనే ఆపేసి ఉంటాడు అంతే. కాదు, అదేంటంటే వాళ్ళని బోటుకి తీసుకువెళ్ళిపోయారు. వెంటనే నేను సహాయం కోసం ఇక్కడికి వచ్చాను. సరే, నువ్వు దిగులు పడుకో, మేము వస్తాంలే. అవును, మనందరం కలిసి పార్టీ చేసుకుందాం. మనం వెళ్ళాల్సింది పార్టీ కాదు, తన మిత్రుల్ని కాపాడడం కోసం వెళ్ళాలి. అర్థమైందా? అవునన్నా, వాళ్ళకి ఏదైనా అయితే నా పేరు చెడిపోతుంది. ఆ సర్లే, నువ్వేం భయపడద్దు. కానీ నీకంటూ పెద్ద పేరేమి లేదు, కానీ ఉన్న పేరుని మేము చెడిపోకుండా చూసుకుంటాంలే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో. ఆ రెంటిని జాగ్రత్తగా పట్టుకు తీసుకురండి. నాకు ఒక సూప్ తీసుకురండి. అంతవరకు నేను సన్ బాత్ చేసుకుంటాను. సన్ బాత్. సార్, ఓవర్ కోట్ తో ఎవరైనా సన్బాత్ తీసుకుంటారా? నేను ప్రత్యేకమైన వాడిని.
ఇలా చూడు సోదరా, నువ్వు దాని పైకి ఎక్కలేకపోతున్నావా? నేను దాని మీదకి ఎక్కలేకపోతున్నాను. దిగులు పడకు, నేను నీకు సాయపడతాను. పిల్లి, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? నీ అంత చూడ్డానికే వచ్చాను. ఏంటి? నీకే తెలుస్తుందిలే. ఓయ్, యా. ఇటు చూసావా, ఒకడు తగ్గిపోయాడు. సోదరా, సైజ్ మ్యాటర్స్. హలో, డాన్స్ ఎలా చేయాలో నేను మీకు నేర్పిస్తాను. నేను నీకు ఫ్రీగా డాన్స్ నేర్పిద్దాం అనుకుంటే నువ్వు నన్నే కొడతావా? ఏయ్. ఏయ్. ఓయ్ దేవుడా, మీరంతా ఎవరు? పర్మిషన్ లేకుండా మీరు అలా లోపలికి వచ్చారు. కిట్కిట్ స్నేహితుల్ని తీసుకెళ్ళడానికి వచ్చాం. ఎవరు కిట్కిట్టు? నేనే, ఇంకెవరు? నువ్వు నా స్నేహితుల్ని ఎత్తుకొచ్చేసావు, మర్యాదగా తిరిగిచ్చేసాయి. నేను వాటిని ఇవ్వను. నేను కొంచెం చాలా ప్రత్యేకమైన వాడిని. అడ్డగడతలో ఉన్నావు. నా మిత్రుల్ని మర్యాదగా వదిలిపెట్టు, లేకపోతే నేను వదిలిపెట్టను. ఇంత చిన్న పీతవి నన్ను కొడతావా? కొట్టు చూద్దాం. ఏమి తీసుకురాను సార్? ఒరే పిచ్చివాడు, అది మన మీద దాడి చేస్తుందట. మన మీద దాడి చేయమని చెప్తున్నారు. పదండి, మొదలు పెడతాము. నన్ను చూసాను, ఇదిగో తీసుకో. నా బాసునే కొడతావా నువ్వు? ఓరి దేవుడా, నువ్వు వాడిని కొడుతున్నావు, వాడు నన్ను కొడుతున్నాడు. డబ్బులు ఎవరిస్తారా మీకు? డబ్బులా? మనీ మనీ. మనీ అంట, డబ్బులు కావాలేమో. ముందే అడిగితే ప్లేట్ లో వేసేవాళ్ళం కదా. సరే, వాడి సంగతి చూడండి. యా. యా. కొత్త టీవీ, కొత్త కారు, కొత్త ఇల్లు. అన్నయ్య, మీకు లాటరీ తగిలిందా? అవును సహోదర, నాకు కుబేరుడి ఖజానాలో కాపలావాడే దొరికాడు. ఇంకా సేపట్లో వస్తాడు చూడు. బాయ్, అతను వచ్చాడు. హలో. వెల్కమ్ వెల్కమ్. ట్రైనింగ్ ట్రెడ్ మిల్ లో పరిగెత్తడం మొదలు పెడదామండి. చెప్పిందంతా కూర్చోండిగా, భుజం తట్టి సబాష్ అంటాను. చాలా సంతోషం. 5 నెలల్లోపు మిమ్మల్ని 50 కిలోలు తగ్గించేస్తాం. అప్పుడు మీరు మాకు 50 లక్షలు ఇస్తారు. నీకేంటి అసలు గుర్తులేదా? నువ్వు 50 కేజీలు తగ్గించకపోతే నాకు 1 కోటి రూపాయలు ఇవ్వాలి. తర్వాత భుజం తట్టి సబాష్ అంటాడు. సహోదర, 5 కిలోలు ఎక్స్ట్రానే తగ్గించి చూపిస్తాను. ఆ తర్వాత నా భుజాలు తట్టి శబాస్ అంటారు. గారికి ఒక ఆఫర్, 50 కిలోలు 5 కిలోలు ఫ్రీ వెయిట్ లాస్. పదండి, ట్రేడ్ మిల్ కి పదండి. ఏంటి నిలబడ్డావు? త్వరగా వెళ్ళు. అన్నయ్య, నేను రెడీగా ఉన్నాను. అన్నయ్య, ఈయన అసలు 50 కిలోలు లేరు కదా. ఇతను 50 కిలోలు తగ్గించామంటే అసలు కనిపించడు. అవునండి, మీకు మెమరీ లాస్ అయిపోయిందా ఏంటి? మీ బరువే తగ్గించాలి. ఆ బ్రష్ తీసివ్వు. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు కింద పాలిష్ వేస్తాను.
పోపట్ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? బాగా సోంబేరి అయిపోయాడు వాడు, ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. టేబుల్ తీరా. చూసావా, వాడు ఏ పని చేయకుండా దాక్కొని మనకి ఆర్డర్ వేస్తున్నాడు. పోయాన్రా. నడిచే శబ్దం షూరాక్ నుంచే వస్తుంది. ఒక్క పని కూడా సక్రమంగా చేయలేవా నువ్వు? నవ్వు వస్తుందా? గ్రీన్ గా ఉన్న నేను బ్రౌన్ గా మారుస్తాను. అనయ్య అనయ్య నన్ను కాపాడండి. సహోదరా, హోలీ చేసుకోవాలంటే మీ వాళ్ళతో చేసుకోండి, లేకపోతే నేను మొహం మీద గుద్ది మొహంతో ఎర్రగా చేస్తాను. సరే వాడు బరువును తగ్గించవచ్చు కదా, నువ్వు చాలా బెస్ట్ ట్రైనర్ కదా. ఎనీ డౌట్? ఆ బండోడు చాలా సోమరిపోతు, వాడు ఎక్సర్సైజ్ చేయడట, వాడు అసిస్టెంట్ ఎక్సర్సైజ్ చేస్తాడట. అలా అంతా చేయలేమని నువ్వు చెప్పొచ్చు కదా. చూడు సహోదరా, నేను ఆ విధంగా చెప్పలేను, ఎందుకంటే నేను అగ్రిమెంట్ లో సంతకం పెట్టాను. 5 నెలల్లో నేను బరువుగాని తగ్గించకపోతే నేను ₹1 కోటి ఇవ్వాల్సి వస్తుంది. వాడు పెద్ద ఫ్రాడ్ లో ఉన్నాడు. అవును, అన్నయ్యని వాడు అమాయకుడు అనుకున్నాడు, పాపం ఇరుక్కుపోయాడు. ఆ బండోడు కూర్చున్న చోటు నుంచి లేవలేకపోతున్నాడు. మిత్రులారా, ₹1 కోటి ఇవ్వాలంటే నన్ను నేనే అమ్ముకోవాలి. అప్పుడు కూడా కుదరదు, నిన్ను కొడుకోవడానికి ఎవరు ₹1 కోటి ఇస్తారు? నువ్వు నోరు మొయ్యి, లేదంటే బురద కాలవేసి తొక్కేస్తాను, అర్థమైందా? నోరు మూసుకో. తనకి మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు. రేపు ఉదయమే తనని ఎక్సర్సైజ్ కోసం గ్రౌండ్ కి పిలవండి. పిలిచాక నేను చెప్పినట్టు చేయండి చాలు. ఓకే. అవును, నగరంలో దారుణమైన సింహాల కుటుంబాలు తిరుగుతున్నాయి. అవి వేటిని చూసినా అటాక్ చేస్తూనే ఉన్నాయి. చిలకవై ఉండి ఎందుకు సింహంలా గర్జిస్తున్నావు? నీకంటే పిచ్చా? అవునన్నా, అది నేను కాదు, అటు చూడండి వాళ్ళే. అన్నయ్య అలా చూడండి, మిమ్మల్ని కరిచిందే అదే సింహం. పదండి, పారిపోదాం. అన్నయ్య నన్ను కూడా తీసుకెళ్ళండి. అన్నయ్య ఎక్కడ? అరే, ఆ కిటికీ టేడి కనపడడం లేదు. అన్నయ్య నన్ను కాపాడండి. త్వరగా వచ్చేకు. మీరు కూడా ఇక్కడి నుంచి పారిపోండి, సింహాలు వచ్చేస్తాయి ఇక్కడికి. అరే, అలా నిల్చొని ఏం చేస్తున్నావు? త్వరగా నన్ను పైకి లేపు, నేను లేవలేకపోతున్నాను. తర్వాత నేను నీకు సమాచారంలే. సింహం కుక్కలా మొరుగుతోంది, కలియుగం రా. అవునన్నా, ఈ డాగి శబ్దం ఎక్కడి నుంచో వస్తోంది. మీ కేకలు ఎవరికి వినిపించకుండా ఉండేందుకు మీరు ఇక్కడి నుంచి పారిపోండి, వెళ్ళండి. అయ్యో, నన్ను వదిలేసి, అమ్మో, నేను నీకు అసలు పరిగెత్తలేను, నాకు చెమటలు పట్టేస్తోంది. సింహం, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నన్ను వదిలేయండి, నన్ను కాపాడండి. సింహం పిల్లలు ఆగండి, లేదంటే నేనేంటో చూపిస్తాను. పారిపో, చిలుకొచ్చింది. ఆ సింహం పిల్లలు భయపడి పారిపోయాయి. తోత వెళ్ళిపోయింది, మళ్ళీ అటాక్ చేద్దామా? ఏ తోతారాం, ఇవి చిలకని చూసి భయపడుతున్నాయి. అది చూసి తక్కువ అంచనా వేకు, అన్నయ్యకి సింహం అంటే భయం. దయచేసి నన్ను మోసం చెయ్యకు, నన్ను కాపాడు. నేను నీ భుజం తట్టి సమాహస్ అంటాడు. అవునన్నా, టికెట్ ని కాపాడినా వీటి కూడా వీపు మీద తట్టి శబాసాన్ని మెచ్చుకుంటాడు. సరిగ్గా చెప్పారన్నయ్య, నేను ఇప్పుడు మీ భుజాల మీద కదా కూర్చున్నాను. అయ్యో, కాపాడు. నేను అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేస్తాను. నువ్వు నాకు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. సరేనా, ఈ డీల్ బాగుంది, వెంటనే అగ్రిమెంట్ ని చించి పారేయండి.